హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. మళ్ళీ వీకెండ్ తర్వాత ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. అంటే ఎవరైనా మనం చూస్తే ఏదైనా పని చేసుకోవడం కానీ ఏదైనా నీట్గా పెట్టుకోవడం చూస్తే మనం కూడా ఇన్స్పిరేషన్గా అయ్యి వెంటనే మనం కూడా చేసుకోవాలి అని అనిపిస్తుంది కదా. పండగ వచ్చింది అంటే చాలు, మా ఊళ్ళలో అయితే సంక్రాంతికి పండగ వచ్చిందంటే ఆటక మీద ఉన్న ఇత్తడి బిందెలు గంగాళాలని దింపి వాటిని చక్కగా తోమి బంగారం వర్ణంలో మెరిసేలా తీసి మళ్ళీ సర్దేస్తూ ఉండేవాళ్ళం. దానికి నేను కూడా పండగ పనులు మొదలుపెట్టాను. అంటే నాకు గుర్తొచ్చేవన్నమాట చిన్నప్పుడు. స్టీల్వైన ఇత్తడివైన రాగివన్నీ తోమి చక్కగా మళ్ళీ సర్దుకోవడమే, వాటిని వాడడం అంటూ ఏముండదు. కానీ ఎవరు కనిపెట్టారు అబ్బాయి పండగ పనులు అస్తమాట తీసి క్లీన్ చేయడం అదొక పెద్ద పని అనుకోవచ్చు. ఏంటి పండగ పనులు అంటూ శిరీష టిప్ టాప్గా రెడీ అయింది ఎక్కడికో అని అనుకోవచ్చు. పండగ షాపింగ్ కూడా ఉంటుంది కదా, మరి పండగ పనులు ఎలా ఉంటాయో షాపింగ్ కూడా ఉంటుంది. పండగ షాపింగ్కి వెళ్ళాం అనమాట. అంటే పిల్లలకి వాళ్ళకి నేనేం తీసుకోవట్లేదు, సో పిల్లల కోసం అని చెప్పి వెళ్దామని అనుకుంటున్నాను అనమాట. దానికోసం ఏం షాపింగ్ చేశాను. కోర్స్ వెళ్తే ఏదో ఒకటి తీసుకురాకుండా ఉండను. చూద్దాం ఏం తీసుకోవడం అనేది తర్వాత తెలుస్తుంది, మీకు షేర్ చేస్తాను తప్పకుండాను. పండగ పనులు అని చెప్పాను కదా, తలుచుకుంటేనే భయంగా అనిపిస్తుంది. సంవత్సరానికి ఒక 3-4 సార్లు పెద్ద పండుగలు అంటూ దులపడం. సంక్రాంతి కానీ, శ్రావణ మాసం కానీ, దీపావళి కానీ అడ్డు దులుపుతాం కదా. అలా దులపడంలో ఈరోజు నేను మా మేడు కలిసి ఇల్లు పీకి మొత్తం అంతా హాల్లో పరిచినట్టుగా చేసాం, మొత్తం తీసేసి. అంటే తను దులుపుతూ ఉంటే నేనేమో కిచెన్ ముట్టుకున్నాం అంటే చాలు ఇంకా అదొక బ్రహ్మాండమైన పనిలా ఉంటుంది. బాబోయ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని ఉన్నాయా మనకు అవసరం లేనివి, లేకపోతే ఇన్ని వాడుతున్నామో మనం అని అప్పుడప్పుడు బెంగ వస్తుంది. ఎవరైనా చుట్టాలు వచ్చిన మాత్రం అయ్యో మన ఇంట్లో సామాన్లు సరిగ్గా లేవే అని అనిపిస్తుంది. అలానే కొంటూ ఉంటాము. బట్ ఎప్పుడు కిచెన్ సర్దినా కూడా నేను సార్ట్అవుట్ చేసేస్తూ ఉంటాను. నాకు అక్కర్లేనివి, అసలు చాలా రోజులు వాడనివి అంటూ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా వాటిని తీసేస్తాను. ఎందుకంటే మనం సంక్రాంతి పెద్ద పండుగ కాబట్టి మొత్తం అన్నీ తీసి, యాక్చువల్గా పైన అయితే మొన్న చేసేసుకున్నాను సాటర్డే అంతాను మేడ్ నేను కలిసి. కబోర్డ్లు అవి ఎప్పటికప్పుడు నీట్గా నేను సర్దేసుకుంటాను కాబట్టి మడత పెట్టుకున్నప్పుడు, రోజువారీ బట్టలు మడతెట్టినప్పుడు పక్కకి ఏమైనా అవుతూ ఉంటే కనుక వెంటనే సర్దేస్తూ ఉంటాను. కిచెన్ ఏంటంటే రోజువారీ వంట చేసినప్పుడు అవ్వదు, అలాగా ప్రత్యేకించి తీయాలి. బట్ నేనేంటంటే ఒక చిన్న పని ఏంటంటే నేను అలవాటు చేసుకున్నది, ఏదైనా ఒక వస్తువు అయిపోయిందంటే దాన్ని వెంటనే కడగడానికి వేసేస్తాను. దాన్ని దాచడం అంటూ ఉండదు. అంటే అయిపోయిన డబ్బాల్లో మళ్ళీ వెంటనే కడగడానికి వేసేయడం వల్ల ఎప్పుడు నీట్గా నొట్టుగా అనిపిస్తాయి. జస్ట్ పైపైన తుడుచుకుంటే చాలు. ఇగో పొద్దునే నా అవతారం ఇలా ఉంది. మా మేట్తో కలిసి నేను కూడా చక్కగా ముడిపెట్టి ఓ మంచి నైట్ వేసి పాతది ఇంకా దులపడం మొదలెట్టి ఇద్దరం కలిసి పడి చేస్తే ఇవాళ 1 గంట అయింది నా పని అయ్యేసరికి. 9కి స్టార్ట్ చేస్తే 1 అయింది. కిచెను హాలు అన్నీ దులిపి కిటికీల దగ్గర తుడిచి అన్నీ కిచెన్ మొత్తం తీసి సర్దడానికి అంత టైం పట్టింది. ఏదైనా పని అయ్యేసరికి అంతే ఒళ్ళు హోనమైనట్టుగా అవుతుంది. అందులోనే కిచెన్ అనేసరికి ఏంటంటే ఇంకా అవుతుంది. కిచెన్లో ఏంటంటే నేను ఇలా వాల్ స్టిక్కర్స్ అంటించేసాను కదా, అప్పుడు ముగ్గు స్టిక్కర్స్ ఉంటే అంటించాను కాబట్టి క్లీనింగ్ నాకు ఈజీగా అనిపిస్తుంది. మాది యాక్చువల్గా కిచెన్ వుడ్ కాదు, మేము మామూలుగా కబోర్డ్స్ చేయించుకున్నప్పుడు సిమెంట్ తోటే పెంచుకున్నాం కాబట్టి ఆ వాల్ స్టిక్కర్ అంటించడం వల్ల నీట్గా ఒకసారి తడబట్టి పెట్టేసరికల్లా కిచెన్ చక్కగా క్లీన్ అయిపోయినట్టుగా ఉంటుంది. ఎక్కువ శ్రమ కూడా అనిపించదు. లేకపోతే కింద ఫ్లోర్ అంతా పాడవుతుంది, లేకపోతే ఆ వుడ్ అంతా కూడా పాడవుతుంది కదా. ఇలా డార్క్ కలర్ స్టిక్కర్స్ అలాంటివి ఏమైనా అంటించేసుకున్నాం అంటే మనకు అసలు మూవ్ అవ్వదు, అంటే జరిగిపోతూ ఉంటాయి. మామూలుగా మనం లేయర్స్ అవి వేస్తాం కదా, కొంచెం ఏదైనా షీట్స్ లాంటివి వేసామంటే ఖచ్చితంగా మనం ఏదైనా వస్తువు తీసినప్పుడు పెట్టినప్పుడు ఆ షీట్ కూడా మూమెంట్ అయిపోయి గిజిగిజిగా ఉన్నట్టుగా ఉంటుంది మనకి, అంటే నీట్గా ఉండదు. ఇలా వాల్ స్టిక్కర్స్ అంటే డార్క్ కలర్ కానీ లేకపోతే ఏదైనా మన ఇష్టం, రకరకాల డిజైన్స్ వచ్చాయి ఇప్పుడు. ఇవంటే ఎప్పుడో స్టార్టింగ్లో కాబట్టి ఒక స్టాండర్డ్ కలర్ తీసుకుని స్టిక్ చేసేసాను. దానివల్ల ఏంటంటే పని చాలా ఈజీగా అనిపిస్తుంది. అసలు కబోర్డ్ మాసినట్టుగా ఉండదు, తుడుచుకోవడం ఈజీ, క్లీనింగ్ ఈజీ, మళ్ళీ లుక్ కూడా బాగున్నట్టుగా ఉంటుంది. సో మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళకి ఒక మంచి ఆప్షన్ చెప్పచ్చు. నేను దీని మీద చాలా వీడియోస్ షేర్ చేశాను. పూజ గదిలో కానీ, కిచెన్లో కానీ, కబోర్డ్స్ కానీ, ఎక్కడైనా ముగ్గుకి కానీ ఎనీవేర్ మనం స్టిక్ చేసుకోవచ్చు. అస్సలు పోవడం అంటూ ఉండదు, ఎన్ని ఏళ్ళైనా వస్తాయి. మనం జాగ్రత్తగా ఎడ్జెస్ మీద ప్రెషర్ పెట్టకుండా తుడుచుకుంటే చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి. అందులో ఏం డోకా లేదు. వీధిలో ముగ్గు దగ్గర అంటే ఇంకా మా పనమ్మాయి చీపురుతో తుడిచేస్తుంది కాబట్టి ఎవ్రీ 8 to 10 months 1 year లోపు మాత్రం ఖచ్చితంగా మార్చాల్సి వస్తూ ఉంటుంది నాకు ముగ్గు స్టిక్కరు. ఒక 400-500 పెడితే మళ్ళీ ఇంకో ముగ్గు స్టిక్కర్ స్టిక్ చేస్తూ ఉంటాను నేను, ఎందుకంటే పోతూ ఉంటాయి కదా ఎడ్జెస్ అవి, అందుకని. కబోర్డ్స్లో అయితే అసలు పూజ గదిలో కానీ కబోర్డ్స్లో కానీ ఏదైనా ఆయిల్ ఒలిగినా కూడా తొందరగా మనం క్లీన్ చేసేసుకోవడానికి బాగుంటాయి ముగ్గు స్టిక్కర్స్ అయితేను. రంగోలీ స్టిక్కర్స్, వినైల్ స్టిక్కర్స్ అంటారు, వినైల్ షీట్స్ అంటాం మనం, అదెసివ్ షీట్స్ అంటాం, ఎలా అయినా కూడా మనం అనొచ్చు. హ్యాపీగా మీరు కూడా క్లీన్ చేసుకోవచ్చు.
క్లీన్ చేయడం వరకు చూపించింది కానీ సర్దేసిన తర్వాత సిరీస్ చూపించలేదని అనుకోవచ్చు. సర్దేశాక చూపిస్తాను. ఏదైనా మనకి నీట్గా ఉండేవి చూస్తే అబ్బా మనం కూడా, అంటే నాదేదో నీట్గా ఉంటుందని కాదు, బట్ నేను ఎవరిదైనా చూసినప్పుడు నాకు ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. అబ్బా వీళ్ళు నీట్గా చక్కగా ఎక్కడొక్కడ ఆర్గనైజ్డ్గా సర్దుకున్నారు కదా, అలా పెట్టుకోవాలి మనం కూడా అని అనుకుంటూ ఉంటాను. అంటే అక్కర్లేని ఏమైనా ఉంటే తీసేసేయాలి, కావాల్సినవి మాత్రం నీట్గా సర్దుకోవాలి, అందుబాటులో అన్నీ ఉంచుకోవాలి. మనకి ఇది లేదు, ఏదో అది లేదు, దీని పొట్లం పెట్టుకుందాం, ఎక్కడో కలిపి రెండింటితో కలిపి పెడదాం, అలా వద్దు. దేనికి దానికి నాకు సెపరేట్గా ఒక కంటైనర్ అంటూ ఉండాలి అని అనుకుంటాను. పికిల్స్ అంటే పికిల్స్ ఒక్కొక్క ర్యాక్ ఒక్కొక్క దానికి అలా సెపరేట్ చేసేసినట్టుగా పెట్టుకున్నాను అనమాట. స్టీల్ అంతా ఒకటి. అందుకని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే స్టీల్ కూడా నాకు ఎప్పుడు మెరుస్తున్నట్టుగా ఉంటాయి. అయిపోయిన వెంటనే దాన్ని క్లీన్ చేసేస్తుంటాయి. ఎందుకంటే ఎలాగో మనం 1 kg తెచ్చుకుంటాం, 1 month లోపే అయిపోతూ ఉంటాయి. కాబట్టి అన్నీ ఒక డే, ఒక రోజు తర్వాత అన్నీ క్లీనింగ్ అయిపోతున్నట్టుగా ఉంటాయి. అలా ఉండడం వల్ల ఎప్పుడు నీట్గా ఉంటాయి. మనం సరుకు పోయడానికి ఎప్పుడైతే తీస్తున్నామో అది ఫస్ట్ కడిగిన తర్వాతే మళ్ళీ పొయ్యాలి అని అనుకుంటాను నేను. అందువల్ల కూడా మేబీ ఉండొచ్చు. ఇంకా లేదు, ఇంకా నీట్గా పెట్టుకోవాలి, ఇంకా నేను సరిగ్గా పెట్టుకోవట్లేదు అని అనుకుంటాను. మీరందరూ మాత్రం అంటూ ఉంటారు నువ్వు పెట్టుకుంటావు నీట్గానని. నేను ఇంకేమైనా ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను ఇంకా నీట్గా పెట్టుకోవాలి అనుకుంటాను. మొత్తానికి సంక్రాంతి పనులు అయితే చాలా చెప్పేశాను మీకు. సంక్రాంతి పనులు అయితే క్లీనింగ్ సెక్షన్ అయితే అయిపోయింది. ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర ఉండే వాష్ బేసిన్ దగ్గర ఉన్న చూస్తే అది మాత్రం ముట్టుకోలేదు. దాన్ని ముట్టుకోవాలంటే కొంచెం శ్రమ సరిపోదేమో అనిపిస్తుంది. ఇంకా దేవుడు గది ఉంది కాబట్టి బుధవారం రోజు దేవుడిది క్లీన్ చేసేది. ఎందుకంటే మళ్ళీ శుక్రవారం వైకుంఠ ఏకాదశి ఉంది కాబట్టి అప్పట్లోగా క్లీనింగ్ అయిపోవాలి మనకి. మళ్ళీ శని ఆది లేదు, మళ్ళీ సోమవారం నుంచే పండగలు కాబట్టి మీరందరూ కూడా బుధ గురువారంలో మ్యాక్సిమం, అంటే మళ్ళీ ఎవరైనా అడుగుతారు కదా అక్క ఇప్పుడు చేసుకోవాలని, అందుకని నేను బుధవారం చేసుకుందాం అనుకుంటున్నాను. బుధ గురువారాల్లో ఉదయం కుదిరితే ఉదయం, లేదా సాయంత్రం మళ్ళీ తలస్నానం చేసి 4 గంటల తర్వాత కూడా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. పూజ గది అయిపోతే ఇంకప్పుడు అమ్మయ్య మనసు ప్రశాంతంగా ఉంటుంది. పండగకి ఇల్లంతా క్లీన్ అయిపోయినట్టుగా ఉంటుంది పూజ గది అయితేను. పండగ పేరు చెప్పి ఏదో ఒక చిన్న చితగా రంగు ముగ్గులు పెడదాము అని మ్యాక్సిమం అనుకుంటున్నాను. అప్పుడప్పుడు కుదిరినప్పుడల్లా పెడుతున్నాను. ఎందుకంటే కుదిరితే ఏదైనా ముగ్గు బాగుందంటే పంపించవచ్చు కదా ముగ్గులు పోటీకి అని చెప్పని. ఈనాడు దాంట్లో కూడా అమ్మ పంపిస్తే పెట్టమన్నారని, సరే ఒక మంచి లోటస్ లాగా, అంటే 108 రేకులు పద్మ ముగ్గు అంట కదా, అలాగా పెంచుకుంటూ వెళ్తే ఎంత ముగ్గైనా పెంచుకోవచ్చు. దాని ఇలా 2 కలర్స్ కాంబినేషన్లో ట్రై చేద్దాం అంటే, నేను ఈ టైప్ ఎప్పుడు పెట్టలేదు. ఫ్రీ హ్యాండ్ రంగోలి, అంతా ఫ్రీ హ్యాండే. సో దాన్ని పెడదామని చెప్పని సంక్రాంతికి ముందే మీకు కూడా షేర్ చేసినట్టు ఉంటుంది అని చెప్పని మ్యాక్సిమం ముగ్గులు పెద్ద పెద్దవి ట్రై చేస్తున్నాను. సంక్రాంతి అంటేనే చాలా మనకి ముగ్గులు ఒక పక్కన, క్లీనింగ్ ఒక పక్కన. ఇంటి దగ్గర ఇదివరకు అయితే అప్పచ్చులు ఖచ్చితంగా సంక్రాంతికి మినపసునుండ్లు కానీ, జంతికలు కానీ, కజ్జికాయలు కానీ, అరిసెలు కానీ ఇలా ఇంకా చెయ్యాల్సిందే ఫిక్స్ అనమాట. పండగ పిండి వంటలు వండలేదు అంటే అది ఏదో పెద్ద అయ్యో ఇంకా వండుకోలేదా అన్నట్టుగా అనమాట. అందుకనే ఖచ్చితంగా 10 రోజుల ముందు నుంచే పిండి వంటలు అనే ప్రోగ్రాం మా అమ్మగారు, అత్తయ్య గారు, అంటే నాకు తెలిసి పెళ్ళైన తర్వాత అయినా కూడా ఖచ్చితంగా ఉండేది. మా దగ్గరికి వస్తే మాకు తీసుకురావడం కానీ ఎలాగో అలాగ మాత్రం పండగ పిండి వంటలనే ఉండేది. ఊళ్ళల్లో కూడా మనిషిని పెట్టి చేయించుకోవడం కానీ, ఎక్కువ రకాలు ఒక 4-5 రకాలు జంతికలు, కారపూస, మ్యాక్సిమం ఇవే ఉంటాయి మనకి. ఆంధ్ర పిండి వంటలు అనగానే కజ్జికాయలు, సున్నుండలు, లడ్డూలు అవే ఉంటాయి కదా మనకి. నేను కూడా ఏం చేద్దాం అబ్బా పండగ పిండి వంటలు సింపుల్గా అయిపోవాలి, మనకి ఎక్కువ శ్రమ ఉండకూడదు అనుకుంటున్నాను. రేపు గురువారాల్లో ఏదైనా ట్రై చేస్తే మాత్రం నా స్టైల్లో, అంటే ఎక్కువ ఊహించేసుకోకండి, నేను అంత చేసేలేను. ఏదైనా మాత్రం పండగ పిండి వంటలు అంటూ ఏదో ఆనవాయితీ అంటారు చూసారా మనకి, చేద్దామని అనుకుంటున్నాను. చేస్తే మీకు కూడా షేర్ చేస్తాను. మీరేం వండుకున్నారో కూడా నాకు కూడా చెప్దురు. కానీ ఏదో కాలం మారుతున్నట్టుగా మనం కూడా అప్డేట్ అయిపోయి సింపుల్లోకి వచ్చేస్తున్నాము. ఎందుకంటే రకరకాల యాక్టివిటీస్ మనకి బోలెడు పనులతోటి అన్నీ మేనేజ్ చేసుకోవడం కష్టం అవుతుంది. బట్ కొంతైనా ఏదో ఒకటి చెయ్యాలి, ఇంట్లో పండగ పిండి వంట అంటూ కొంచెం ఏదో ఒకటి చెయ్యాలి అని ట్రై చేస్తాను తప్పకుండాను. మీ అందరివి పండగ షాపింగ్ ఎక్కడి వరకు వచ్చింది? పండగకి షాపింగ్ చేసేసారా? శారీస్ అది కొనుక్కున్నారా? స్టిచ్చింగ్ ఇచ్చేసారా లేదా? నేను కూడా స్టిచ్చింగ్ ఇచ్చేసాను, బ్లౌజులు అవిను. రేపు ఎల్లుండిలో తెచ్చుకోవాలి. మా అమ్మాయికి ఫేర్వెల్ ఉంది, 10th క్లాస్ కదా, ఫేర్వెల్ ఉంది. సో దానికి ఒక చీర షాపింగ్ అది చేశాను. దాన్ని మంచిగా డిజైన్ చేద్దామని చెప్పని మిమ్మల్ని కూడా అడుగుతాను, చూపించి ఐడియాస్ ఇద్దరు. కానీ నాకు సంక్రాంతికి ఉన్నట్టుగా ఉంటుంది, ఫేర్వెల్ కూడా రెడీ అవ్వచ్చని చెప్పని చిన్నగా షాపింగ్ అయితే చేశాను. పండగ పిండి వంటలు వండడం మొదలు పెట్టారా? ఏం వండుతున్నారు చెప్పండి నాకు తప్పకుండాను. ఫైనల్గా పొద్దునుంచి ఇల్లంతా క్లీన్ చేసేసాం, పని మనిషి నేను కలిపి అని చెప్పాం కదా. మధ్యాహ్నానికి భోంచేశాక
చిన్న క్లిప్పింగ్ తీశాను, మీకు కూడా షేర్ చేద్దాం. అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది కదా మనకి ఇల్లు చూసేసరికల్లాను. అందుకని ముందుగా అంటే హాల్ అయితే ఆబ్వియస్లీ అంతా ఉంటుంది. ఇవాళ మా లెదర్ సోఫాలు కూడా చిన్న పీచు పెట్టి కాలిన్ వేసి విమ్ లిక్విడ్ వేసి తోమేశాను. ఉంటాయేమో తెలియదు కానీ అనుకున్నట్టుగా, ఎందుకంటే లైట్ కలర్ తీసుకున్న వలన ఎంత కాదన్నా మరకలు పడుతూ ఉంటాయి. లెదర్ సోఫాలే కాబట్టి ఎలా క్లీన్ చేసినా ఏం పోదు, పెన్న మరకలు తప్ప మిగతా అన్నీ పోతాయి. విమ్ తీసుకున్నాను, చిన్న స్క్రబ్బర్ తీసుకున్నాను, శుభ్రంగా తోమేసి అప్పుడు మళ్ళీ వైప్ చేసేసాను వెట్ క్లాత్ తోటి. నీట్గా అయిపోయే సోఫాలు కూడాను. ఆ తర్వాత ఇగో పొద్దున మీరందరూ చూసారు కదా, హడావుడిగా కిచెన్ అంతా ఉంది కదా, అక్కర్లేని తీసేసి ఎక్కడొక్కడ అంతా సెగ్రిగేట్ చేసి నీట్గా సర్దుకున్నాను. చూస్తే అమ్మయ్య అనిపించేటట్టుగా ఉంది. ఇలా ఉంటే ఏంటంటే వండుకునేటప్పుడు మనకు కూడా ఉత్సాహంగా అనిపిస్తుంది. ఏదో హడావుడిగా క్లమ్జీగా ఉంటే అబ్బా టెన్షన్గాను ఏదో కొంచెం అలా అనిపిస్తుంది, ఇబ్బందిగా అనిపిస్తుంది. ఉన్న దాంట్లో నీట్గా పెట్టుకుంటే బాగున్నట్టు అనిపిస్తుంది. సో నేనైతే ఇలా సర్దుకున్నాను. ఎలా ఉంది ఏంటి అని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ముగ్గు ఎలా ఉంది అనేది చెప్పండి. అలాగే కిచెన్ ఎలా సర్దుకున్నాను ఏంటి, మీ అందరూ కూడా ఏమేం చేస్తారని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ బుధవారం వీడియోలో పూజ క్లీనింగు ప్లస్ ఏదైనా వండితే కనుక పిండి వంటలు కానీ అవన్నీతో కూడా తప్పకుండా షేర్ చేస్తాను. ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.